అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఉమ్మడి కూతురు. సుందర్లంక అనే ఊరిలో నవీన్, ప్రవీణ్ అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. అందులో పెద్దవాడు నవీన్. తన తమ్ముడు ప్రవీణ్ కన్నా 6 సంవత్సరాల పెద్దవాడు. పైగా తమ్ముడి చదువు అవుతూ ఉండగానే ఆ అన్నకి పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ ఇంటి పెద్ద కోడలి పేరు సునీత. ఆమె కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత త్వరగానే ఆ మనుషుల్లో కలిసిపోయింది. తన గారాల మరిదిని కన్న కొడుకులా చూసుకునేది ఆ ఇల్లాలు. అందుకే ఆ కుటుంబంలో వాళ్ళందరి మధ్య చాలా ఆప్యాయతలు ఉండేవి. అలా ఏళ్లు గడుస్తున్నాయి. ఇంటి పెద్ద కొడుక్కి, కోడలికి ఎంతకీ సంతానం కలగటం లేదు. పిల్లల కోసం వాళ్ళు చెయ్యని పూజలూ లేవు, మొక్కని మొక్కులూ లేవు, కలవని డాక్టర్లూ లేరు. అయినా సరే ఆ దేవుడి చూపు ఆ జంట మీద లేనట్టు వాళ్ళకి ఎందుకో సంతానం కలగటం లేదు. వాళ్ళు ఆ దిగుల్లో ఉండగానే చిన్నవాడు ప్రవీణ్కి చదువు పూర్తి కావటం, మంచి ఉద్యోగం రావటంతో అతనికి పెళ్లి చేసే సమయం వచ్చింది. అప్పుడొకరోజు సునీత తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, ఇలా మనకి పిల్లలు లేరని మీరెంతకాలం దిగులు పడ్డా ఉపయోగం ఏంటి చెప్పండి. ఇప్పటికి ఎన్నో టెస్టులు చేయించుకున్నాం, ఎన్నో మందులు వాడాం. కానీ మనకున్న సమస్య ఏమిటో ఆ డాక్టర్స్ కూడా చెప్పలేకపోతే మీరు నేను ఇలా బెంగ పెట్టుకుని ఉపయోగం ఏంటి చెప్పండి. ఎంతైనా మన ప్రవీణ్ బాబు మనకి బిడ్డలాంటి వాడే కదా. అతనికి చక్కని పిల్లని చూసి పెళ్లి చేద్దాం. వాళ్ళకి పిల్లలు కలిగితే మనకంతకన్నా కావలసిందేముంది చెప్పండి అని భార్య చెప్పిన విషయంతో నవీన్ కన్విన్స్ అయ్యాడు. అందుకే తల్లి తండ్రులు లేని ఆ కుటుంబానికి తనే పెద్ద మనిషిగా నిలబడి తన తమ్ముడు ప్రవీణ్కి సుశీల అనే ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించారు ఆ అన్నావదినలు. అలా ఆ ఇంటికొచ్చిన రెండో కోడలు కూడా వాళ్లలో బాగానే కలిసిపోయింది. దాంతో రామలక్ష్మణుల్లా ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లా అంతే సఖ్యంగా ఉండే తోటి కోడలు దొరకటంతో వాళ్ల కుటుంబం ఆనందంగా ఉంది. కానీ ఆ అన్నదమ్ములకి శాపమో వాళ్ళుంటున్న ఇంటి వాస్తుదోషమో తెలియదుగాని పెళ్ళై 3 ఏళ్లు గడిచినా ఆ రెండవ జంటకి కూడా పిల్లలు కలక్కపోవటంతో ఆ 2 జంటల్లో చాలా దిగులు మొదలైంది. ఏవండి, అసలు మనకే ఎందుకండి ఇలా జరుగుతుంది? పాపం అక్కయ్య వాళ్ళకి ఇన్నాళ్ళైనా పిల్లలు కలగలేదు. పోని మనకి పిల్లలు పుడితేనైనా వాళ్ళు అమ్మా నాన్నలు అవుతారు కదా అని ఇటు మనం కానీ అటు అక్క బావగారులు కానీ చాలా ఆశపడ్డాం. కానీ చివరికి మనకు కూడా ఇలా సంతానం కలగపోవడం ఏంటో అర్థం కావడం లేదండి. అలా బెంబేలెత్తిపోకు సుసి. ఈ మధ్యనేగా డాక్టర్ని మార్చాం. కొత్తగా ట్రీట్మెంట్ మారింది కదా. మరి కొంతకాలం వేచి చూద్దాంలే, పిల్లలు కలుగుతారేమో. ఇప్పటి నుండే నువ్వు ఇలా అయిపోతే పిల్లల విషయంలో మనకి సమస్య పెద్దదిగా అవ్వచ్చు అని అప్పటికైతే తన భార్యకి ఏదో సర్ది చెప్పాడు ప్రవీణ్. అలా 6 నెలలు గడిచాయి. తర్వాత నిజంగానే సుశీల గర్భవతి అయింది. అంతే, ఆ 2 జంటల్లో ఆనందానికి అవధుల్లేవు. ఇక సుశీల గర్భవతి అయిన దగ్గర నుండి సునీత తన తోటి కోడల్ని కాలు కింద పెట్టనీయకుండా అన్ని పనులు తానే చేస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగింది. అలా గర్భవతి అయిన తన తోటి కోడల్ని తన సొంత కూతుల్లా చూసుకోసాగింది సునీత. మొత్తానికి 9 నెలల తరువాత సుశీల ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇంట్లో పసిపాప కేరింతల పూలు పూచాయి. ఆ పుట్టిన కూతురికి ఉమా అని పేరు పెట్టుకొని తమ ఉమ్మడి కూతురిగా పెంచుకోవటం మొదలుపెట్టారు ఆ ఇద్దరు తల్లులు. కాలం గడుస్తున్న కొద్దీ తన 2 తల్లులు 2 తండ్రుల మధ్య ఆ కూతురు చాలా గారాభంగా పెరుగుతుంది. పిల్లకి 15 ఏళ్ళొచ్చాక ఒకరోజు శుక్రవారం నాడు తనకి నీచుకూర కావాలని పట్టుబట్టింది ఉమా. అప్పుడు ఆమె తల్లి సుశీల కూతురి మీద కోపంగా, చూడు ఉమా, నీకప్పటి నుండి చెప్తూనే ఉన్నాను, ఇవాళ శుక్రవారం, రేపు శనివారం ఇంట్లో నీచు కూర నేను వండను అని. చెప్తే నీకు వినిపించడం లేదా? ఇంకా 4 తగిలిని చెప్తాను. నువ్వు కొట్టినా సరే నాకు ఇవాళ చికెన్ కావాలి, చేసి పెట్టమ్మా అంటూ మొండికేసి కూర్చుంది ఉమా. అప్పుడు ఎంతకీ కూతురు మాట వినటం లేదని ఆమెను ఆ తల్లి కొట్టబోతూ ఉంటే ఇంతలో పెద్ద తల్లి సునీత అక్కడికొచ్చి తన తోటి కోడల్ని వారిస్తూ ఇలా అంటుంది. చెల్లి ఎందుకొమ్మని అలా కోపడుతున్నావు? చూడు పెద్దమ్మా, నాకు చికెన్ తినాలని ఉందంటే ఇంట్లో వంటనని నన్ను తిడుతుంది అని తన తల్లి మీదే కంప్లైంట్ ఇస్తుంది. నిజానికి ఇలాంటి సందర్భాల్లో పెంచిన తల్లి మీద కన్న తల్లులు నోరు పారేసుకుంటారు. నీ గారాబం వల్లే ఇది ఇలా తయారైందనో,
నా కూతుర్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అనో నోరు పారేసుకోవటం మనకి తెలుసు. కానీ ఇలాంటి సమయంలో కూడా ఆ తోటి కోడల మధ్య ఏ భేదాభిప్రాయమూ రాలేదు. తాము ప్రేమగా చూసుకునే తమ కూతురి మీద ఇద్దరి ప్రేమకి అంతే లేదు కనుక సునీత సుశీలతో ఇలా అంటుంది. చూడమ్మా సుజీ, పిల్లని పొలం దగ్గర తీసుకెళ్ళి అక్కడే దానికి కావలసింది వండి పెడతానులే. సాయంత్రం పిల్లకి అక్కడే స్నానం చేయించి ఇంటికి తీసుకొస్తాను. నువ్వేం దిగులు పడకో. దాని ఇష్టాన్ని ఎందుకు కాదనాలి చెప్పు. అది కాదక్కా, ఇప్పుడు నీకెందుకంత శ్రమ? మన బిడ్డకి మనం వండి పెట్టడంలో శ్రమ ఏంటి చెప్పు అని తమ ఉమ్మడి కూతురిని తీసుకుని పొలానికి వెళ్ళి అక్కడ ఆమెకు కావాల్సిన కూర వండిపెట్టింది. ఈ విధంగా చిన్నతనం నుండి తన తల్లి గారాబం కన్నా తన పెదతల్లి గారాబమే చాలా ఎక్కువైపోయింది ఉమకి. అలా అంత గారాబం మధ్య పెరిగి పెద్దదైన ఉమ కాలేజ్ చదువుల దాకా వచ్చేసింది. ఎంత పెద్దదైనా ఆ పిల్లకి తల్లి ప్రేమ కన్నా పెదతల్లి ప్రేమే ఎక్కువ స్వేచ్ఛని గారాన్ని పంచుతుంది అనే ఉద్దేశంలోకొచ్చింది ఉమ. అందుకే ఏ విషయాన్నైనా తన కన్నతల్లి వద్దంటుంది, కానీ పెద్దతల్లి మాత్రం దాన్ని ఏదో రకంగా అందరినీ కన్విన్స్ చేసి ఉమ సరదాలని తీరుస్తుంది అనే సంతోషం ఉమలో పెరిగిపోయింది. అందుకే పెరిగి పెద్దయినాక ఒకరోజు తను చాలా కాలంగా ప్రేమిస్తున్న విజయ్ సంగతి చెప్పాలనుకుంది. అందుకే ఆ విషయం ఎలా చెప్పాలా అని తనలో తాను రిహార్సల్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను విజయ్ని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం ఖచ్చితంగా అమ్మ ఒప్పుకోకపోవచ్చు. అలా అని ఈ విషయం ముందే పెద్దమ్మకి చెప్పామంటే అమ్మ ఫీల్ అవ్వచ్చు. అందుకే కాస్త రిస్క్ అయినా సరే ముందు మా అమ్మకే విషయం చెప్తాను. తను ఎలాగో కాదంటుంది. అప్పుడు నేను ఏడుపు ముఖం పెడతాను. వెంటనే పెద్దమ్మ వచ్చి నా తరపున మాట్లాడి అందర్నీ ఒప్పిస్తుంది. నాకు విజయ్కి పెళ్ళైపోతుంది అని అనుకొని తన ప్రపోజల్ని మొదట వెళ్ళి తన తల్లి సుశీలకి చెప్పింది. నిజానికి చిన్న చిన్న విషయాలకైతే సుశీల తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పి తనకి ఇష్టం ఉంటే సరే అని, నచ్చకపోతే వద్దని చెప్పేసేది. కానీ ఇది పిల్ల పెళ్లికి సంబంధించిన విషయం, తన జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఉమ చెప్పగానే ఆమె ఏమీ రియాక్ట్ అవ్వలేదు. పైగా చాలా ప్రశాంతంగా ఇలా అంటుంది. సరే నానా, ఈ విషయం పెదనానికి పెద్దమ్మకి నాన్నకి చెబుతాను. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. నువ్వు సంతోషంగా ఉండడమే కదా మా అందరికీ కావాలి అని తల్లి చెప్పిన మాట వినగానే ఉమ మతిపోయింది. నిజానికి తను ఊహించినట్టు తన తల్లి నెగిటివ్గా రియాక్ట్ అవుతుందనుకుంది. కానీ ఇలా ఆమె పాజిటివ్గా మాట్లాడడంతో ఉమకి చిన్న సైజ్ షాకే తగిలింది. మొత్తానికి తమ ఉమ్మడి కూతురి ప్రేమ విషయం ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్పింది సుశీల. అప్పుడు ఇంటి పెద్ద నవీను తన భార్య సునీత, తమ్ముడు, మరదళ్లతో ఇలా అంటాడు. సరేనర్రా, పిల్లకిష్టమైన అబ్బాయి గనక అసలు ఆ కుర్రాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది. ఎందుకు బావగారు మళ్ళీ అవన్నీ? ఇప్పుడు మీరు అలా చేస్తే నేనే కావాలని ఈ పెళ్లి వద్దని చెప్పించడానికి అలాంటివన్నీ చేయించానని నన్నది అపార్థం చేసుకుంటుంది. ఇప్పటికీ దాని లైఫ్లో నేను చాలా సందర్భాల్లో విలన్గానే ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కూడా అది అలాగే అనుకుంటే కష్టం కదా. అయినా చేసుకోబోయే పిల్ల చెప్తుంది కదా ఆ పిల్లాడు మంచివాడు అని. ఇంకా ఎంక్వైరీలు ఎందుకులేండి అని తన ఉద్దేశాన్ని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రవీణ్ తన అన్నతో, చూడన్నయ్య, ఈ ఇంట్లో ఎవరికి ఏది మంచో నీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలీదు. కాబట్టి నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యనయ్యా. ఈ తల్లి కూతుళ్ళ మాటలేం పట్టించుకోకు. ఎంతైనా ఇది మన పిల్ల జీవితం కదన్నయ్యా అని చెప్పటంతో నవీన్ తను అనుకున్న ప్రకారమే ఆ విజయ్ ఎవరి తాలూకా, అతని వ్యక్తిత్వం ఏంటి, ప్రవర్తన ఏంటి అనే విషయాల మీద తనకున్న సర్కిల్ ద్వారా ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఈలోపు ఉమా విజయ్ల మధ్య ప్రేమ ఎప్పటిలాగానే కొనసాగుతుంది. ఒకరోజు తమ పెళ్లికి ఉమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే టెన్షన్లో ఉన్న విజయ్కి ధైర్యం చెప్తూ ఉమ ఇలా అంటుంది. ఎందుకు బేబీ అలా టెన్షన్ పడుతున్నావు? మన పెళ్లికి ఖచ్చితంగా జరుగుతుంది చూడు. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా మా పెద్దమ్మ తలుచుకుందంటే అందరినీ ఒప్పించేస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, బీ రిలాక్స్ అని అంటుంది ఉమ. అలా తన పెద్దమ్మ మీద ఉన్న నమ్మకంతో ఎలాగైనా తమ పెళ్లి జరిగిపోతుంది అన్న ధీమాలో ఉమ ఉంటుంది. ఒకరోజు నవీన్ దిగాలుగా ఇంటికొచ్చి తన గదిలో కూర్చుంటాడు. అప్పుడు భర్త వాలకం చూసిన సునీత, ఏమైందండి అలా ఉన్నారు? మరేం లేదు సునీత, పిల్ల ప్రేమించిన అబ్బాయి గురించి 1కి 10 సార్లు ఎంక్వైరీ చేయించాను. ఎంతమంది చెప్పినా కుర్రాడి కుటుంబం అంత మంచిది కాదు.
ఆ కుర్రాడి తండ్రి 2-3 ఊర్లలో చీటీల డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడంట. పోని అది ఒక్కసారి జరుగుంటే ఏదో అవసరంలో చేసుంటాడనుకోవచ్చు. కానీ 3 సార్లంటే ఏంటర్థం? ఆ తండ్రికి మోసం చేయడం తేలికాని గదా. అలా అని తండ్రి అలాంటి వాడు గనక కొడుకుని అదే గుంజకి ఎందుకు గట్టాలండి? కుర్రాడి మంచివాడై ఉండొచ్చు కదా నువ్వనొచ్చు. కాని ఆ కుర్రాడు మన ఉమనే గాదు, మరో ధనవంతులమ్మాయితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడంట. అంటే ఆ కుర్రాడు కూడా డబ్బు మనిషినే గదా అర్థం. మరి అలాంటి కుర్రాడితో మన పిల్ల పెళ్ళెలా చేస్తాం చెప్పు? అలా అని ఈ విషయం అందరికీ చెప్పలేం. పోనీ మనకిష్టం లేదని చెప్తే మరదలేమనుకుంటుందో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏం చెయ్యాలి? పిల్ల పెళ్ళిని తప్పించాలా, లేదా ఏ విషయం తెలియనట్టు ఊరుకోవాలా? అలా ఎలా ఊరుకుంటామండి? మన పిల్ల జీవిత విషయం ఇది. పిల్లకి నచ్చ చెప్పుకుని సంబంధం వదులుకోవాలి కానీ దాని కర్మ అని పిల్లని వదులుకుంటామా? అసలు ఇదంతా నాకు వదిలిపెట్టండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను అని తన భర్త చెప్పలేక సంశయించిన విషయాన్ని తన నెత్తిన వేసుకుని తనకే ఈ సంబంధం నచ్చలేదని ఆ పెదతల్లి పెళ్లికి ఒప్పుకోనని పట్టుబట్టింది. దాంతో ఆమెను కన్విన్స్ చేయటానికి ఉమతల్లి సుశీల చాలా ట్రై చేస్తుంది. అది కాదక్కా, పిల్ల అంతగా కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి చెప్పు? పోనీ ఏదన్నా బలమైన కారణం ఉంటే చెప్పు, ఇదమ్మా విషయం అని మనమే పిల్లని ఒప్పిద్దాం. కానీ ఇలా ఏ కారణం లేకుండా నీకు ఇష్టం లేదంటే ఎలా చెప్పు? ఏమో సుసి, నువ్వెన్ని చెప్పినా నాకు ఆ కుర్రాడు నచ్చలేదు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, అంతే అని తన నిర్ణయాన్ని తెగేసి చెప్పేసరికి అప్పటి వరకు తనని సపోర్ట్ చేస్తూ తన తల్లి మాట్లాడుతున్న మాటల్ని, ఎప్పుడూ తనని సపోర్ట్ చేసే తన పెద్దమ్మ ఈ విషయంలో అడ్డం తిరగటం అన్నీ వింటున్న ఉమ కోపంతో అక్కడికొస్తుంది. అసలు నా పెళ్లి విషయంలో వద్దని చెప్పే హక్కు ఆమెకే ఉందమ్మా. తనేమైనా నన్ను కందా? నన్ను కన్నదానివి నువ్వు. అలాంటి నువ్వు నాన్న ఒప్పుకుంటే చాలు నా పెళ్లికి. పిల్లల్ని కనలేని ఏ గొడ్రాలు నా పెళ్లి విషయంలో తల దూర్చనక్కర్లేదు అని ఒకేసారి కోపంలో ఉమ అంతమాట అనేసరికి సుశీలకి కోపం వచ్చింది. అందుకే నోరు జారిన కూతురి చెంప పగలకొట్టింది. అప్పుడు ఉమ మరింత ఉక్రోషంగా రెచ్చిపోతుంది. నువ్వు నన్ను కన్న తల్లివి కనుక నువ్వు కొట్టినా చంపినా పడతాను, కానీ ఆవిడ మాత్రం నా సొంత విషయంలో ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఆమె మీకు గొప్పేమో, నాకు కాదు అని పొగరుగా మాటలనేసి వెళ్ళిపోతుంది. పాపం అన్నేళ్లుగా ఉమ మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచిన ఆ ఉమ్మడి తల్లికి ఆ పిల్ల కోపంలో మాట్లాడిన మాటలు చాలా బాధని కలిగించాయి. అందుకే పెద్దవాళ్లకి ఇష్టం లేకపోయినా పిల్ల ఇష్టం కాదనకూడదనే ఉద్దేశంతో ప్రవీణ్, సుశీలలు విజయ్తో ఉమకి నిశ్చితార్థం జరిపించేశారు. అలా జరిగిన వారం తర్వాత విజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరిగుంటుందా అని ఆరా తీయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఉమ. అప్పుడు ఉమకి షాకింగ్ విషయం తెలుస్తుంది. మళ్లీ విజయ్ తండ్రి జనాన్ని మోసం చేసి చీటీ డబ్బులతో ఊరు వదిలి ఉడాయించాడని. అప్పుడేం చేయాలో తెలియక ఉమ బాధగా కూర్చుంటుంది. అప్పుడు ఆమె తండ్రి ప్రవీణ్ అక్కడికొచ్చి కూతురితో ఇలా అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా తల్లి? ఆ రోజు ఈ సంబంధం వద్దని పెద్దమ్మ ఎందుకు చెప్పిందో? నిజానికి ఆ కుర్రాడి ఫ్యామిలీ మంచిది కాదని పెదనాన్నగారు ఎంక్వైరీ చేయించినప్పుడే తెలిసిందంట. కాని ఆ విషయం చెప్తే నువ్వు కానీ మేం కానీ ఎక్కడ వాళ్ళని అపార్థం చేసుకుంటాము అని పెదనాన్న చెప్పకుండా ఊరుకుందామనుకుంటే నీ జీవితం పాడవకూడదని పెద్దమ్మే ఆ నింద తన మీద వేసుకున్నా పర్వాలేదనుకొని ఆ సంబంధం తనకి నచ్చలేదని చెప్పింది. ఆ మాట నీకు నచ్చలేదు కనుక నువ్వు ఆమె మనసుని అర్థం చేసుకోకుండా ఎన్నెన్ని మాటలన్నావో గుర్తుందా? ఏ పిల్లలకి లేని అదృష్టం ఆ దేవుడు నీకు మాత్రమే ఇచ్చిన అదృష్టం ఏంటో తెలుసా తల్లి? నువ్వు 2 అన్నదమ్ములకి ఉమ్మడి కూతురివి. అందుకే నీకు ఇన్నాళ్ళు అన్నీ డబుల్గానే దక్కాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో నిన్ను ఓదార్చటానికి మాత్రం ఓదార్పు సింగిల్ అయిపోయింది. ఎందుకో తెలుసా తల్లి? నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్నల మనసుని విరిచేశావు కనుక అని చెప్పటంతో తన తొందరపాటుని గ్రహించి తన తప్పుని క్షమించమని వెళ్ళి తన పెద్దమ్మ పెదనాన్నల్ని కోరుతుంది ఆ ఉమ్మడి కూతురు. కన్న కూతురి కన్నా ఎక్కువ ప్రేమగా పెంచిన తన ఉమ్మడి కూతురు అలా కన్నీళ్లతో క్షమాపణ కోరేసరికి ఆ పెద్ద దంపతులు కరిగిపోయారు. ఇక ఆ తర్వాత ఆ కుటుంబంలో అన్నీ మళ్లీ సద్దుమణిగిపోయాయి.
తన ఉమ్మడి తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా తను ఇక ఏ పని చెయ్యాలి అనుకోలేదు ఆ ఉమ్మడి కూతురు ఉమ. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురం అనే ఊళ్ళో కళావతి, గోపాలం అనే దంపతులు ఉన్నారు. వాళ్ళ ఇద్దరి పిల్లల్లో పెద్దవాడైన కొడుకు శేషుకి ఏడాది క్రితమే పెళ్లి జరిపించారు. ఇక మిగిలింది వాళ్ళ కూతురు నందిని మాత్రమే. శేషు భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన కోడలు దివ్య కూడా ఆ ఇంటి మనుషుల్లో చాలా త్వరగానే కలిసిపోయింది. నిజానికి గోపాలం, కళావతుల కుటుంబం పెళ్లైన కొత్తలోనే తమ అత్తామామలు, అన్నదమ్ములు ఉన్న ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురానికి వచ్చారు. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అలా విడిగా వచ్చేశాక చాలా సందర్భాల్లో వారు ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసి వచ్చినందుకు బాధపడేవారు. ఏదైనా కష్టం అనిపిస్తే నా అనుకొని చెప్పుకొని బాధపడ్డానికి, బరువు దించుకోవటానికి అయినవాళ్లు లేక తమలో తామే తిప్పలు పడేవారు. ఆ తర్వాత కొడుకు, కూతురు పుట్టటంతో వాళ్లకి కష్టాలు, రాజీలు అలవాటైపోయాయి. అందుకే మళ్ళీ ఈ రోజుకి వాళ్ళు విడిపోయి వచ్చిన ఆ ఉమ్మడి కుటుంబానికి అతిథుల్లా అప్పుడప్పుడు వెళ్ళి రావటమే తప్ప వాళ్లలో మళ్ళీ కలవలేకపోయారు. నిజానికి ఈ విషయం మీద ఆ దంపతులు ఎప్పుడూ దిగాలుగా ఉండేవారు. ఒకసారి కోడలు దివ్య తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరు మావయ్య గారు వాళ్ళ ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసొచ్చినందుకు ప్రతిరోజు ఏదొక సమయంలో బాధపడుతున్నారు కదా. అసలిప్పుడు వాళ్లతో మాటలు బాగానే ఉన్నాయి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుందేమో. ఇలా మనసుకి నచ్చకుండా ఇక్కడెందుకు అత్తయ్య ఉండడం? లేదమ్మా దివ్య, మీ మావయ్యతో పెళ్ళై కాపురానికొచ్చిన కొత్తలో నేను చాలా పొగరుగా ఉండేదాన్ని. మా ఇంట్లో నేనొక్కదాన్ని అవడంతో నన్ను చాలా గారం చేసేవారు. అలా గారాబంగా పెరిగిన నేను ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఇమడడం తెలియలేదు. అందుకే చిన్న కోడలననే చనువుతో ఏ ముసలివాళ్ళైనా పరాచకమాడితే నేను వెంటనే నా సూటిపోటి మాటలతో చొరకలంటించేదాన్ని. దాంతో నాతో మాటలు తగ్గించేశారు అందరూ. అలా మాటలు మానేశారంటే నాకు ఆ ఇంట్లో విలువ లేదని నేను పట్టుబట్టి మీ మావయ్యని ఆ ఇల్లు కదిలేలా చేశాను. కాని మాకు తర్వాత తెలిసింది, పాపం మీ మామయ్య గారి తాత బామ్మలు నా ప్రవర్తన వల్ల బాగా బాధపడి ఆ దిగులుతోటే చచ్చిపోయారని. ఎంతలో వేరే కాపురం పెట్టిన మాకు కష్టాలు మొదలయ్యాయి. ఒక పక్క ఈ సమస్యల్ని మోయలేక నా నెత్తికెక్కిన పొగరు నేలకి దిగింది. పిల్లలిద్దరినీ సాకడానికి పడుతున్న కష్టంలో ఎన్నోసార్లు మాకు విసుగొచ్చేది. అదే సమయంలో తెలిసింది ఆ పెద్దవాళ్ల చావుకి కారణం నేనన్న మాటలే అని. అది తెలిసాక నాలో పశ్చాత్తాపం మొదలయ్యింది. అందుకే ఇప్పుడు మొహమాటాలకి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నామనే కాని వాళ్ల ముఖాలు చూసే ధైర్యం నాకు లేదమ్మా. ఎప్పుడన్నా పండగలకి, పేరంటాలకి వచ్చినప్పుడు అనిపిస్తుంది నా అనేవాళ్లుంటే బాగుండేదని. భరించలేని కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది ఆప్తులు పక్కనే ఉంటే బాగుండు అని అంటూ తన మనసులో ఉన్న బాధని కోడలితో చెప్పుకుంటుంది అత్తగారు. అప్పుడు దివ్యకి ఇంతకాలంగా తన అత్తామామల మనసులో ఎంత భారాన్ని మోస్తున్నారో అర్థమవుతుంది. అందుకే ఒకసారి తన అత్తామామల కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో తనలో తాను ఇలా అనుకుంటుంది. పైకి మొత్తం బాధ చెప్పుకోకపోయినా అత్తయ్య మావయ్యల మనసులో తమ ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయామనే దిగులు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. కనుక వాళ్ళ దిగులు తీరాలంటే ఆ కుటుంబంలోని ఒక మంచి సంబంధం చూసి నా ఆడబిడ్డని కోడలుగా ఆ ఇంటికి పంపించాలి. అలా చేస్తే కనీసం కూతురు కోసమైనా సరే వీళ్ళు వాళ్ళకి దగ్గరవుతారు అని అనుకొని ఏ ఉమ్మడి కుటుంబంతో అయితే తన అత్తామామలు మళ్లీ కలవాలి అని కలవలేకపోతున్నారో ఆ కుటుంబంతో కోడలు దివ్య రాకపోకలు మొదలుపెట్టింది. నిజానికి ఆ కుటుంబంలో వాళ్ళు కూడా విడిపడిన ఈ దంపతుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కాలం పెంచిన దూరం కదా, ఎవరూ తగ్గించలేకపోతున్నారు. అందుకే కొత్త కోడలు దివ్య ఆ బాధ్యతని భుజానికెత్తుకొని సిటీలో చదువుకుని వచ్చిన తన సిటీ మరదలి కోసం ఒక సంబంధం వెతికింది. ఆ అబ్బాయి వాళ్ళది కూడా ఈ ఉమ్మడి కుటుంబంలాగానే ఉమ్మడి కుటుంబం. అందుకే తన అత్తామావలకి ఆ సంబంధం గురించి చెప్పింది. అప్పుడు ఆనందంగా ఆ దంపతులు ఇలా అంటారు. మా నానమ్మ చెప్పేది, ఆ కుటుంబం చాలా పద్ధతైందని. ఎంతైనా తన పుట్టింటి తరపు వాళ్ళు కదా, అందుకేనేమో ఆమెకు అంత అభిమానం. ఆ తర్వాత నేను కూడా
చాలా సందర్భాల్లో విన్నాను వాళ్ళు ఈ రోజుకి ఒక్కటిగానే కలిసుంటున్నారు అని. నిజంగా అలాంటి ఉమ్మడి కుటుంబంలోకి మన అమ్మాయి వెళ్తుందంటే అది మన పిల్ల అదృష్టం. అవునండి, మన వల్ల జరిగిందనుకున్న పొరపాటుని ఇది సరిదిద్దుకునే మార్గమేమో. అమ్మా దివ్య, నా మనసులో బాధ చెప్పుకుంటే నన్ను అపార్థం చేసుకుంటావనుకున్నాను, కానీ ఇలా నా బాధను అర్థం చేసుకుని నీ మరదలకి అంత మంచి సంబంధం మాట్లాడతావనుకోలేదమ్మా అంటూ ఆ దంపతులిద్దరూ తెగ సంబరపడిపోయారు. మొత్తానికి అందరూ కలిసి సిటీ మరదలు నందినిని ఒప్పించి ఆ ఉమ్మడి కుటుంబ సంబంధం ఖాయం చేశారు. అలా సిటీలో ఉండే ఉమ్మడి కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన నందినికి అక్కడి వాతావరణం, పద్ధతులు అన్నీ చాలా ఇబ్బందిగా అనిపించేవి. పైగా ఇంటికి మూడో కోడలిగా వెళ్ళటం, తనకన్నా పెద్దవాళ్లందరూ తనతో చాలా చనువుగా ప్రవర్తించటం, చిన్నవాళ్లందరూ విచిత్రంగా చాలా వినయంగా మెలగటం తనకెందుకో చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరిని ఎలా డీల్ చెయ్యాలో తెలియక తనకి తోచినట్టు చేస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టేది నందిని. ఆ బాధని వాళ్ళు నందిని భర్తకి చెప్పుకుంటే అతనొచ్చి నందిని తప్పుల్ని నిలదీసేవాడు. అలా ఆ కుటుంబంలో అందరూ కలిసి తనకి తన భర్తకి గొడవలు పెడుతున్నారనుకుని వాళ్ళ నుంచి తన కాపురాన్ని దూరంగా తీసుకుపోవాలని, ఏ తప్పైతే 40 ఏళ్ల క్రితం తన తల్లి చేసిందో అదే తప్పు ఇప్పుడు మళ్లీ నందిని చేయటానికి సిద్ధపడి పుట్టింటికొచ్చింది. ఇక్కడ తన వదినతో తన మనసులో ఉన్నటువంటి కోపాన్ని చెప్పుకుంటుంది. అప్పుడు ఆ సిటీ మరదలతో ఆ వదిన ఇలా అంటుంది. చూడు నందిని, నీకు తెలుసో లేదో, ఇలాంటి ఆవేశం వల్ల, ఇలాంటి తొందరపాటు వల్ల అత్తయ్యగారు మామయ్య గారిని తమ ఉమ్మడి కుటుంబంలో నుండి వేరే కాపురానికి తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ తర్వాత అది తప్పుడు నిర్ణయం అని తెలిసినా మళ్ళీ వాళ్ళు వచ్చేసినా కూడా దూరాన్ని తగ్గించలేకపోయారు. అలా అప్పటినుండి వాళ్ళు లోలోపల తాము తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల బాధపడుతూనే ఉన్నారు. అసలు ఉమ్మడి కుటుంబాలంటేనే అలాగే ఉంటాయి. 3-4 తరాల వారు ఒక్కటిగా కలిసి ఉండడమే ఉమ్మడి కుటుంబం ప్రత్యేకత. అసలు అలాంటి కుటుంబాలు కనుమరుగైపోయినా ఈ రోజుల్లో అంత మంచి కుటుంబంలోకి నువ్వు వెళ్ళడం నీ అదృష్టమని మేమందరం మురిసిపోతున్నాం. తీరా ఇప్పుడు నువ్వు వచ్చి అదే తప్పును చేస్తానంటున్నావు. పెద్దవాళ్ళన్నాక మన మీద చనువు తీసుకుంటారు, చిన్నవాళ్ళన్నాక మనకి గౌరవం ఇస్తారు. ఆ రెండూ సహజమే. అందులో నువ్వు తప్పు పట్టాల్సిందేముందో నాకు తెలీదు. ఒక విషయం చెప్పు, నువ్వు నీ భర్తని తన కుటుంబం నుండి విడదీసుకొని వెళ్ళిపోవాలనుకున్నట్టే నేను కూడా మీ అన్నయ్యని అత్తయ్య మావయ్య నుండి విడదీసుకొని వెళ్ళిపోతానంటే నీకెలా ఉంటుంది చెప్పు? నా మాట విను. నీకు ఉమ్మడి కుటుంబంలో ఇమడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం తీసుకో. వాళ్ళలో ఒక దానిలా కలిసిపో. విడిపోయి నువ్వు సాధించేదేమీ లేదు అంటూ తన అత్తామామల ఆవేదనని, తన అనుభవాన్ని మేళవించి సిటీ మరదలకి ఉమ్మడి కుటుంబం యొక్క విలువని తెలియచెప్పి తిరిగి కాపురానికి పంపించింది. ఈ విధంగా ఉమ్మడి కుటుంబాలంటే కోడళ్ల పాలిట బానిస గృహాలు అనుకునే కోడళ్లకి కనువిప్పుగా ఆ వదినగారు తన సిటీ మరదల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబంలోకి కాపురానికి పంపించింది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తోటి కోడళ్ల పంతాలు, పట్టింపులు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటాయి. చాలామంది ఆ ఊరి జనం తోటి కోడళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటూ ఉంటారు. కాశీకి వెళ్ళిన అత్తగారు కూడా తిరిగి రాకపోవడంతో తోటికోడళ్ల గొడవలు, అరుపులు ఆ ఇంటి నుంచి ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాయి. చుట్టుపక్కల వారికి అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తోటికోడళ్ళు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్న రోజుల్లో ఒకానొక రోజు ఇలా జరుగుతుంది. రేపు మా ఊర్లో జాతర జరుగుతుంది కదా, ఎలాగైనా సరే ఓ మంచి పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని దర్జాగా మా ఊరికెళ్ళాలి. కానీ ఏం లాభం, నా దగ్గరేమో పట్టు చీరలే లేవే, నగలు కూడా ఎక్కువగా లేవు. అక్కని అడిగితే దానికి అసలే పొగరు. అది ధనవంతురాలని ఎప్పుడు డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు వేరే దారే లేదు. ఎలాగైనా సరే దాని దగ్గరే పట్టు చీర నగలు తీసుకొని ఊరికెళ్ళి రావాలి. ఓసారి వెళ్ళి అడుగుతాను ఏమంటుందో. ఇంతలో పెద్ద కోడలు నీళ్ల కోసం బిందెలెత్తుకొని నీళ్లు తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. ఇదిగో అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బిందెలెక్కడికి? ఈరోజు ఎందుకో నువ్వు మూడిగా ఉన్నట్టు కనిపిస్తున్నావే. లేదులేమ్మా, ఊర్లో జనాలందరినీ
ఈ 2 బిందుల్లో వేసుకొని తీసుకొద్దామని బయలుదేరుతున్నానమ్మా. అన్నట్టు ముచ్చుకోతి మూడిగా ఉంటే ముల్లోకాలు మూడిగానే ఉన్నట్టు కనిపిస్తాయంట్లే. నీ వాలకం కూడా అలాగే ఉంది. అయ్యో అంత వెటకారం ఎందుకులే అక్క, నన్నెప్పుడు నీ బద్ధశత్రులాగే చూస్తావెందుకు? నేను నీ తోటి కోడలను కదక్క, మర్చిపోయావా? తోడి కోడలు తోడేలు ఒకటేనని పెద్దలు ఎప్పుడో చెప్తుంటే విన్నానులే. ఇంతకేంటో విషయం, ఈరోజు ఎందుకు అంతలా ప్రేమ కురిపిస్తున్నావే? ఏంటి సంగతి? మరేం లేదక్క, రేపు మా ఊళ్ళో జాతర ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నా దగ్గర ఏమో సాదాసీదా చీరలే ఉన్నాయి, పైగా నగలు కూడా ఎక్కువగా లేవక్క. నువ్వేమైనా ఇస్తే నేను సంతోషంగా జాతరకి వెళ్ళొచ్చేస్తానక్క. అయ్యో, ఆ బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తేవడం చాలా ఇబ్బందిగా ఉందే. ఎందుకో ఈరోజు నాకు నీళ్లు తేవాలని అనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో అక్క, నీకెందుకంత శ్రమ? నీకు నీళ్ళే కదా కావాలి, నేను తెస్తానక్క. ఆ బిందెల్ని ఇలా ఇవ్వు. అంటూ చిన్న కోడలు పెద్ద కోడలి దగ్గర నుంచి బిందెల్ని తీసుకుని నీళ్లు తీసుకురావడానికి బోరు దగ్గరికి వెళ్తుంది. అలా నీళ్లు తీసుకొస్తూ తొట్టెలో పోస్తూ ఉంటుంది. ఆ సమయంలో పెద్ద కోడలు ఆ నీళ్లతో బట్టలు ఉతుకుతూ ఉంటుంది, పాత్రలు కడుగుతుంది. చిన్న కోడలు నీళ్లు తెచ్చి పోస్తుండేసరికి ఆ నీళ్ళని ఇలా ఇంటి పనులకు వాడేసుకుంటూ ఉంటుంది. దీంతో అసలు ఆ తొట్టె మాత్రం నిండదు. చిన్న కోడలు బిందెలతో నీళ్లు పోస్తూనే ఉంటుంది. అలా మధ్యాహ్నం అయిపోతుంది. అయినా సరే ఆ నీళ్ల తొట్టె నిండనే నిండదు. పెద్ద కోడలు ఆ నీళ్ళని పెరట్లో ఉన్న మొక్కలకి కూడా పోస్తుంది. అందుకే ఆ నీళ్ల తొట్టె అసలు నిండదు. ఇదేమో చిన్న కోడలికి తెలీదు. అబ్బబ్బా, ఎన్ని బిందెలు నీళ్ళు తెచ్చిపోస్తున్నా తొట్టె నిందట్లేదే. నీళ్ళు ఏమైపోతున్నాయి అబ్బా, తొట్టెకి రంధ్రం కూడా లేదే. మరి నీళ్లు మాత్రం ఎలా మాయమవుతున్నాయి? సరేలే, ఇంకో బిందె నీళ్ళు తెస్తాను. అనుకుంటూ చిన్న కోడలు మళ్ళీ బోరు వద్దకు వెళ్తుంది. కొంతసేపటికి చిన్న కోడలికి కాళ్ళు చేతులు నొప్పులు పుడతాయి. ఇక లాభం లేదనుకుంటుంది. తన వల్ల కాదని తెలుసుకుని చిన్న కోడలు ఇంట్లోకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా పెద్ద కోడలు అక్కడికొస్తుంది. చెల్లి, ఇంకా ఒక్క బిందె నీళ్ళు కూడా తేలేదా? చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఆ తొట్టెలో నీళ్ళు అస్సలు లేవే. నువ్వు నీళ్లు తెస్తావో లేదోనని చూడ్డానికి వచ్చాను చెల్లి. నీళ్ల తొట్టెలో నీళ్ళస్సలే లేవనేసరికి చిన్న కోడలికి కళ్ళు తిరిగిపోతుంది. అంతే, అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్న చిన్న కోడలికి మెలకు వస్తుంది. చెల్లి, ఏమైంది నీకు? అందుకే చెప్పాను కదా, ఆ నీళ్ళేదో నేనే తెచ్చుకుంటానని. చూడిప్పుడు ఎంత పని జరిగిపోయిందో. అక్క, రేపు ఊరెళ్ళాలి, నీ దగ్గర పట్టు చీరలు నగలు ఇస్తావా అక్క? అయ్యో చెల్లి, నా దగ్గర ఉండే పట్టు చీరలన్నీ మా పుట్టింట్లో పెట్టొచ్చాను కదా. ఇప్పుడు నా దగ్గర కేవలం సాదాసీదా చీరలు ఉన్నాయి అంతే. ఇకపోతే నగలు అంటావా, అవి మా అమ్మ తీసుకుంది. తన దగ్గర ఉంటే నాకే మేలు అనుకొని మా అమ్మ దగ్గరే పెట్టొచ్చాను చెల్లి. ఏమనుకో మాకు, నీ ఆరోగ్యం కూడా బాగోలేదుగా, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. పెద్ద కోడలు చెప్పిన మాటలకి చిన్న కోడలికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. కావాలనే తనతో పని చేయించుకుని ఇప్పుడు పట్టుచీర నగలు లేవని చెప్తోందని గ్రహిస్తుంది. చిచ్చి, దీని తింగిరేషాలని నా దగ్గర చూపిస్తుంది. నా దగ్గర బిందెలతో నీళ్లు మోయించుకొని ఇప్పుడు ఇలా గుంటనెక్క వేషాలు వేస్తుంది. దీని పొగరు అనచాలి. అని చిన్న కోడలు తన మనసులో అనుకుంటుంది. కాళ్ళు నడుం నొప్పుల వల్ల ఇక జాతరకు వెళ్ళలేను అనుకుని చిన్న కోడలు ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం, ఇదిగో చెల్లి, చెల్లి, నేను గుడికి వెళ్తున్నాను, నీకోసం పూజ చేసి ప్రసాదం తీసుకొస్తానులే, నువ్వు జాగ్రత్త, అసలే నీకు ఆరోగ్యం బాగోలేదు. ఆ మాటలకి చిన్న కోడలికి కోపం చిర్రెత్తుకొస్తుంది. అలాగే అక్క, గుడి దగ్గరన్నా కాస్త మంచిగా నడుచుకో, లేకపోతే ఆ దేవుడికి కూడా నీ మీద కోపం వచ్చేయగలదు. ఏంటే ఆ మాటలు? శుభమాని గుడికి వెళ్తుంటే పోయేటప్పుడు నీ నోట్లో నోరు పెట్టడం ఎందుకులే, నేను వెళ్తున్నాను. అలా పెద్ద కోడలు గుడికెళ్తుంది. ఇంతలో చిన్న కోడలు పైకి లేచి పెద్ద కోడలు వీధి చివరి వరకు వెళ్ళడం గమనిస్తుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కోడలి గదిలోకి వెళ్తుంది. పిచ్చి మొకంది, నాకే పట్టు చీరలు ఇవ్వనంటుందా? దీని సంగతి చెప్తాను. గుడికెళ్ళేందుకు మాత్రం అన్ని నగలు వేసుకొని కులుకుతూ వెళ్తుంది. నేను అడిగితే మాత్రం పుట్టింట్లో ఇచ్చానని చెప్తుంది. దీన్ని ఆ కుక్కలు చింపిన విస్తర బతుకు చేస్తాను చూడు అని పెద్ద కోడల్ని చిన్న కోడలు తిట్టుకుంటూ పెద్ద కోడలి గదిలోకి వెళ్తుంది. టేబుల్ మీద తాళాలుండటాన్ని గమనిస్తుంది.
వెంటనే ఆ తాళాలు తీసుకుని బీరువా తెరిచి చూస్తుంది. బీరువాలో ఉన్న వస్తువుల్ని చూసి షాక్ అవుతుంది చిన్న కోడలు. ఓర్ నాయనో, ఎన్ని పట్టు చీరలు ఎంత బాగున్నాయో! ఇన్ని చీరలు ఇంట్లో పెట్టుకొని ఆ దొంగ మొకంది పట్టు చీరలే లేవని చెప్తుందా? కుళ్ళు పోద్ది. చీరలు ఇవ్వడానికి దాని మనసు ఒప్పుకోదు. ఇక మరో తాళంతో ఇంకో ర్యాక్ని తీసి చూస్తుంది. అందులో కళ్ళు చెదిరే నగలు ఉంటాయి. అయ్ బాబోయ్, ఈ నగలు ఎంత అందంగా ఉన్నాయో! చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. ఇన్ని పట్టు చీరలు నగలు ఉండబట్టే దీనికి ఇంత పొగరు. నగలో చీరలు పెట్టుకుని కూడా నాకివ్వకుండా నాతో పని చేయించుకుంది. అక్క అక్క అని అంటున్నా కూడా దీని మనసే కరగట్లేదు. దీనికి సరైన బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇక చిన్న కోడలు ఇలా చీరలు నగల్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే బయట ఒక బిచ్చగత్తె అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అమ్మా, ధర్మం చేయంటల్లే, కాస్త అన్నం పెట్టండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అంత అన్నం కూరుంటే పెట్టండి అమ్మా. ఏమేవ్, మా ఇంట్లో రాత్రి చేసిన అన్నం చాలా మిగిలిపోయింది. గుమగుమలాడే కూర వండాను. అయినా రాత్రి ఎవ్వరూ సరిగ్గా భోజనం చేయలేదు. ఆ అన్నం కూరలు మొత్తం నీకే ఇచ్చేస్తాను, కానీ నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నా కోసం ఎంత ఇస్తానంటున్నారు, మీరు చెప్పింది చేయకుండా ఉంటానా? ఏం చేయాలో చెప్పమ్మా. నేను నీకు చాలా పట్టు చీరలు బంగారం ఇస్తాను, కానీ తీసుకో, ఎవరిని అడిగితే అవి దొరికాయని చెప్పు, సరేనా? ఆ మాట వినగానే బిచ్చగత్తె ఉప్పొంగిపోతుంది. సరేనమ్మా, మీరు చెప్పినట్లు అందరికీ చెప్తాను. ముందు ఆ పట్టు చీరలో నాగలో తొందరగా తెచ్చేయండి అమ్మా. చిన్న కోడలు వెంటనే ఇంట్లోకెళ్ళి బీరువాలో పెద్ద కోడలు దాచుకున్న పట్టు చీరలు నగలు అన్నింటినీ బిచ్చగత్తెకిచ్చేస్తుంది. ఆ బిచ్చగత్తె వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక గుడి నుంచి వస్తున్న పెద్ద కోడలికి అదే బిచ్చగత్తె కనబడుతుంది. ఆమె వేసుకున్న పట్టుచీర ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. కాస్త దగ్గరగా వెళ్ళి ఆ బిచ్చగత్తెని అడుగుతుంది. ఏవమ్మా, ఈ చీరలు నీవేనా? అదిగో ఆ మెడలో వేసుకున్నావే, ఆ నెక్లెస్ నిజంగా బంగారపుదేనా? అయ్యా అమ్మా, ఇవన్నీ నాకు పొరుగురులు ఇచ్చారు. తలతలమని మెరిసిపోతానే కదా, అందుకే ఇవి అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద కోడలికి ఆ చీర నగలు తనవేనని అనుమానం వస్తుంది. బాగా క్షుణ్ణంగా చూస్తుంది. సందేహం లేదు, ఇవి నావే. ఏమేవ్ అడుక్కు తినేదానా, నీకు ఇవన్నీ ఎలా వచ్చాయే? ఇవన్నీ నావి. నా ఇంట్లో దొంగతనం చేసావా? నిజం చెప్పు, లేదంటే పోలీసుని పిలుస్తాను. పిలుచుకోండి అమ్మ పోలీసుల్ని. ఇవన్నీ నాకు పొరుగురులో పెద్ద ఆవిడ ఇచ్చింది. మీరు కావాలని అవి మీ అని చెప్పి నా దగ్గర దొబ్బేయాలనుకుంటున్నారు. ముందు మీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి చూడండి. ఇక పెద్ద కోడలు వెంటనే తన ఇంటికి వెళ్తుంది. అక్క అక్క, ఏంటా పరుగు? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు చెల్లి, ఇప్పుడే వస్తానుండు. అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బీరువా తెరుస్తుంది. అందులో తన పట్టు చీరలు నగలు ఏమీ ఉండవు. అయ్యో భగవంతుడా, నేను అనుకున్నదే జరిగింది. నా నగలు చీరలు అబ్బెచ్చగా దొంగలించేసింది. నేను ఇప్పుడు ఏం చేయను? అమ్మో, నా నగలు, నా చీరలు. పెద్ద కోడలి అరుపులు విని చిన్న కోడలు అక్కడికి చేరుకుంటుంది. ఏంటక్క అలా అరుస్తున్నావు? ఏమైంది? నా నగలు చీరలు కనిపించడం లేదే, పైగా పట్టు చీరలు. అయ్యో అక్క, ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయిందిలే. నువ్వే కదా చెప్పావు నగలేమో మీ అమ్మ దగ్గరించానని. ఇకపోతే చీరలు అంటావా? నీ దగ్గర అసలు పట్టు చీరలు లేవన్నావు కదా, మళ్ళీ బీరువాలోకి అవి ఎలా వస్తాయక్క? చిన్న కోడలి మాటలకి పెద్ద కోడలు హడలిపోతుంది. ముఖం ముడుచుకొని కూలబడిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.